హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మెత్తటి చెక్కలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయండి. ఎవరైనా సరే ఈజీగా చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. సో లేట్ ఎందుకు, ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు, శనగపప్పు, ఒక స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, 2 కప్స్ బియ్యపు పిండి వేసుకోవాలి. వేసుకొని ఇవన్నీ బియ్యపు పిండికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఉల్లిపాయలోని వాటర్ అంతా బయటకు వచ్చేలాగా బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. సరిపోకపోతే ఇంకొన్ని వాటర్ వేసుకుంటూ పిండిని మరీ గట్టిగా కాకుండా లూజ్గా కాకుండా మీడియంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా పిండి తీసుకొని ఇలా ఉండల్లాగా చేసుకొని పాలిథిన్ షీట్ మీద కొంచెం మందంగా ఒత్తుకోవాలి. ఇవి ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్కి సరిపడా వేసుకొని రెండు వైపులా తిప్పుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ షేడ్ వచ్చాక తీసేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోవాలి. మిగిలిన పిండితో కూడా ఇలానే వేసుకోవాలి. అంతేనండి, మన మెత్తటి చెక్కలు రెడీ అయిపోయాయి. ఇవి చాలా టేస్టీగా సింపుల్గా చేసుకోవచ్చు కదా, చాలా బాగుంటాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్స్ ద్వారా తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.